హాయ్ హలో నేను మీ శ్రీ అండి. ఏంటక్కో పొద్దున వెళ్ళేటప్పుడేమో హడావిడిగా వెళ్తావు, ఇప్పుడేమో నెమ్మదిగా తీరిగ్గా నడిచొస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వ్యాన్ దిగేటప్పుడు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో మీకు తెలీదండి. అది స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడగండి చెప్తారు. ఇంకా అలా నడుస్తూ వచ్చేటప్పటికి వర్షం అయితే తగ్గింది. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోతే ఫ్రెష్నెస్ అనేది మనకు ఖచ్చితంగా తగులుతుంది కదా. ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో నాకైతే. అలా అనిపించేసరికి కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా నడుస్తూ వచ్చాము. ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు లాగ్ తీయడానికి వాళ్ళు చేసే వింత చేష్టలన్నీ మీరు అస్సలు భరించాల్సిందే. ఇంకా చూసారు కదా, నేను ఇలా వచ్చేసిన తర్వాతకి ఇంట్లోకి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలా రోజుల నుండి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఛానల్లో ఉంది, కానీ మళ్ళీ మీతో ఒక స్పెషల్ వీడియో చేయాలనిపించింది. అందుకోసం అయితే ఇంకా పొద్దున బట్టలన్నీ ఆరేసి వెళ్ళాను. మళ్ళీ మార్నింగ్ బట్టలు పిండావా ఎంతసేపు? పొద్దునుండి ఆ బట్టలు అయితే ఆరుతూ ఉన్నాయి, వాటిని ఫోల్డ్ చేయాలి. ఇంకా అది అలా ఉంటే మీకు ఇక్కడ కనబడుతున్న వీడియోలో ఏమో కనబడుతుంది అనుకుంటున్నారా? నెయ్యి, ఫ్రెష్ నెయ్యి నేను ఇప్పుడే ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ అంతా వీడియోలో షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఈ టిప్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు స్వచ్ఛమైన నెయ్యి ఈజీ ప్రాసెస్లో వస్తుందనేది నేనైతే ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలను. ఈ ప్రాసెస్లో అయితే నేను 15 రోజుల నుండి తీసిపెట్టిన మీగడని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో వేసి ఫస్ట్ అయితే నేను కొంచెం కూల్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. కూల్ వాటర్ని యాడ్ చేసి మిక్సీకి అయితే పట్టాలి. మిక్సీ పట్టుకున్నప్పుడే మనకి మీగడ అనేది వెన్నలాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ వెన్నలాగా ఫామ్ అయిన దాన్నే మనం కరగదీస్తాం కదా. ఆ వెన్నలాగా ఫామ్ అవ్వడానికి మనం పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మీరైతే చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు అంత ఇంత కాదండి, అది వచ్చేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. మిక్సీ కష్టపడుతుంది, మనం నిలబడాలంతే. జోక్స్ ఏ పార్ట్, అట్లా ఉంటుంది అన్నట్టు పరిస్థితి. నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఆడపెట్టుకొని ఎప్పుడు ఎంత అవసరమైతే అంత వాడేయాలి. లేదంటే మనకు మళ్ళీ తిరగడానికి ఓపికలు అయితే లేవు. ఇది ఇలా ఉంటే ఆ మీగడ వెన్న ఫామ్ అవుతుంటే మన ఫేస్ అలా వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది మనం దాచిపెట్టుకున్న ధనం లాంటిది అనుకోండి. అలా నేనైతే ఐస్ పీసెస్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇవైతే నేను చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను అనుకోండి. ఎందుకంటే ఈ మీగడ నెయ్యి చేయడానికి అలా 2 వేసానా లేదో మళ్ళీ తీసుకెళ్ళి దాచిపెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. ఎందుకు అలా దాచిపెట్టుకుంటున్నాం అని అనుకోవచ్చు. ఏం లేదండి, అలా మనం బయట పెట్టేస్తే కరిగిపోతాయి. అప్పుడు మళ్ళీ మీగడ తీయడానికి మళ్ళీ వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది. మనం చేసే కాస్త నెయ్యికి అక్కడ ఇక్కడ తిరగడం అంత ఇష్టం లేదు నాకు. చిలికితే బాగానే వస్తుంది, కానీ చిలకడం అంత కష్టమైన పని. ఈ మిక్సీ వచ్చిన తర్వాత మనం ఎందుకు అంత కష్టపడ్డం అనేది నా ఒపీనియన్. మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిలా ఉంటే మనం ఈ మధ్య న్యాచురల్ వ్లాగ్సే పెడుతున్నాను, న్యాచురల్ వీడియోసే షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చిందా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇదిలా ఉంటే ప్రతి వీడియోలో ఏదో ఒక వర్డ్ వాడింది నీకు ప్రశాంతంగా ఉండదా అనుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు అలా వచ్చేస్తూ ఉంటాయి. మనం మీగడ చేతిలోకి తీసుకున్నప్పుడు ఆనందం అంతా ఇంత కాదనేది నా ఒపీనియన్. ఇలా ఖచ్చితంగా చూపిస్తాను మీకు నేను మీగడ ముద్దని. అందుకే కావచ్చు కృష్ణయ్యకి అంత ఇష్టం ఈ వెన్న. చూసారు కదా, అలా మీగడనంతా తీసి పక్కన పెట్టేశాను. ఆ కాస్త నీళ్ళల్లో కూడా ఎంతో కొంత అంత అంటే చూడు, ఆడవాళ్ళ బుద్ధే అంతే అనుకుంటా. మళ్ళీ నేనైతే ఆ కొంచెం వాళ్ళలో కూడా, ఆ మీగడలో కూడా, ఐస్ వాటర్లో కూడా ఇంకా కొంచెం ఏమన్నా ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. అలా చెక్ చేసుకుంటే కొంచెం వచ్చిందండి. ఒక 2-3 స్పూన్లే వస్తుందేమో. అది అయినా మనం ఊరుకుంటామా? అది ఊరుకునే ప్రసక్తే లేదు. అలా కొంచెం తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ది అయితే యాడ్ చేశాను. ఇది ఇలా ఉంటే మళ్ళీ ఒక 2 ఐస్ క్యూబ్స్ వేస్తే మంచిగా వస్తుందేమో అని మళ్ళీ ఐస్ క్యూబ్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళాను. మీకు న్యాచురల్ వ్లాగ్సే ఇష్టం అనేది నా ఒపీనియన్. ఇంత ఫాస్ట్గా ఉంటే వీడియో చూస్తారా లేదా అనేది పక్కన పెడితే, మరీ ల్యాగ్ ఎక్కువైతే కూడా చూడరనేది నా ఒపీనియన్. నెయ్యి ప్రాసెస్ని ఇలా స్టార్ట్ చేసి అలా ఎండ్ చేశాను అనేది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇలా తీసిన వెన్న ముద్దని మళ్ళీ వాటర్లో 3-4 టైమ్స్ అలా వాష్ చేసి ఆ తర్వాత మనం వెన్ననైతే కరగబెట్టుకుంటున్నాం. అలా వచ్చిన మీగడనంతా ఫ్రెష్ వాటర్లో కడిగేయాలండి. ఎంత క్లీన్గా కడుక్కుంటే అంత నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. అందుకోసమని నేనైతే వాటర్ని అయితే పక్కన పెట్టేసి మంచిగా ఫ్రీజర్ వాటర్ తోటేనే
మా చేశాను. ఇక్కడ మీకు కనబడుతుందా వెన్న ముద్ద ఎంత బాగా వచ్చిందనేది. ఇలా కరగపెట్టాలి నెయ్యినైతే. మీరు ముందే చూసారు కదా, నాకు పావు కేజీ నెయ్యి దాకా వచ్చింది. అంటే ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఎంత హ్యాపీ అయిపోతానో నా ఫేస్లో మీకు అర్థమైపోతుంది. ఇలా కష్టపడితేనే అలా నెయ్యి వస్తుందండి. అది అలా ఉంటే మన వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం అటు ఇటు అనిపిస్తే కూడా ఒక లైక్ వేయండి అబ్బా. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో వదిలేసిపోయిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ మాత్రం మీరు చూసారు కదా, అసలే చూడని వాళ్ళకైతే నో థ్యాంక్స్. అలా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ని సపోర్ట్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు కదా, ఒక లైక్ వేయడం వల్ల అస్సలు మీకు జరిగేదేం లేదు కదా. ఇలా ఉంది పరిస్థితి. ఇంకా నేను నెయ్యి కరగబెట్టేశాను. కరగబెట్టడానికైతే ట్రై చేస్తున్నాను, వాష్ అయితే చేస్తున్నాను మీగడనైతే. అలా వాష్ చేసేటప్పుడు నా ఆనందం చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇలా వెన్న ముద్దనైతే మీకు చూపిస్తాను. ఐ మీన్ చాలామంది ఇలా వెన్న బట్టరు అది ఇది అని కొనుక్కుంటారు కదా, దీన్నే మంచిగా ఇలా వాడితే తప్పేం లేదు కదా. ఇక్కడ చూసారా, ఈ ముద్ద తీసేటప్పుడు కోర్స్ అండి నా మూతినైతే వదిలేసేయండి, ఇగ్నోర్ చేయండి. అండ్ కోర్స్ ఇక్కడ వెన్న ముద్దనైతే కడిగేస్తున్నాను నేను. మళ్ళీ కూల్ వాటరే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నార్మల్ వాటర్ వేస్తే మళ్ళీ కరిగిపోతుంది వెన్న. మీగడ అనేది గట్టిగా అవ్వదు. సో దట్ అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ చూసారు కదా, స్ట్రక్ అయిపోయింది, ఎందుకో తెలీదు. ఇప్పుడు వెన్న ముద్దను చూపించేటప్పుడు నా ఒపీనియన్ అలా ఉంది. నా దోశకి సరిపోయేంత వెన్న ముద్ద వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.